అలాగే ఇటు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్స్, అలాంటి ప్లేయర్స్ని ప్రస్తుతానికి ఇటు ఫ్రాంచైజీస్ ఎంకరేజ్ చేస్తున్నాయి. అలాగే స్టార్ క్రికెటర్స్కి కూడా షాక్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఎవరెవరికి ఏ ఫ్రాంచైజీ ఎంత కొనుగోలు చేసింది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు కెమెరూన్ గ్రీన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై అని చెప్పుకోవచ్చు. IPL 2026కి గాను ఇటు కెమెరూన్ గ్రీన్ హైయెస్ట్ పెయిడ్ కోల్కతా నైట్ రైడర్స్ 25.20 crores 25 కోట్లు పెట్టి కెమెరూన్ గ్రీన్ని ఇటు కోల్కతా నైట్ రైడర్స్ బై చేసింది. సో నెక్స్ట్ మనం చూస్తే మతీషా పతిరానాని కూడా ఇటు కోల్కతానే కొనుగోలు చేసింది. కోల్కతా 18 crores పెట్టి 18 crores తోని బై చేసింది. సో మొత్తం మీద కోల్కతా నైట్ రైడర్స్ 25 crores మళ్ళీ 18 crores అంటే 43 crores ఓన్లీ 2 players మీద ఇన్వెస్ట్ చేసింది. సో ఈ 2 playerస్తోనే మరి కప్పు గెలుచుకుందామని ప్లాన్ చేస్తుందా? ఒకసారి మనం చూస్తే ఇంకా మిగతా వాళ్ళని ఇటు డేవిడ్ మిల్లర్, ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ని జస్ట్ బేస్ ప్రైస్ 2 crores ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ బై చేసింది. అలాగే సర్ప్రైజింగ్గా మనం చూస్తే ఇటు ఫ్రేసర్ అలాగే పృథ్వీ షా వీళ్ళందరూ కూడా ఫస్ట్ రౌండ్లో అసలు అమ్ముడు పోలేదు. ఇటు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రచిన్ రవిచంద్ర, అలాగే దీపక్ హుడా, రాహుల్ చహార్, విజయ్ శంకర్, కర్ణ్ శర్మ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అందరూ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎవరు టచ్ చేయలేదు ఫస్ట్ రౌండ్లో. సో BCCI ఈ మ్యాచ్లో IPLకి సంబంధించి కొత్త రూల్స్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. ఒకవేళ బిడ్డింగ్లో ఎక్కడైనా టై అయితే కనుక సీక్రెట్ బిడ్డింగ్తోని ఆ ప్లేయర్ని కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి ఒక కొత్త బిడ్డింగ్ స్టైల్ని కూడా తీసుకొచ్చింది. సో మొత్తం మీద ఒక్కసారి ఇటు క్యాప్టెన్స్ మేజర్ టీమ్స్ చేంజెస్ ఏంటి అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు చూస్తే సంజు శాంసన్ ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళారు. చెన్నై సూపర్ కింగ్స్ 18 crores కొనుగోలు చేశారు. సో రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి రవీంద్ర జడేజాని 14 crores బై చేసింది. అలాగే శామ్ కురెన్ 2.5 crores చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శామ్ కురాన్ని ఇటు రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి బై చేసింది. సో మొత్తం మీద ఇంకొన్ని నోటబుల్ చేంజెస్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మహమ్మద్ షమి SRH నుంచి లక్నో సూపర్ జైంట్స్కి షిఫ్ట్ అయ్యాడు. సో అలాగే శార్దుల్ ఠాకూర్ ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసింది. సో మొత్తం మీద చాలా చేంజెస్ అని చెప్పుకోవచ్చు. చాలా క్యాప్టెన్స్ కూడా మారారు. సో ఒక్కసారి మిగతా విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. IPL వేలంలో ఈసారి రికార్డులో వర్షం కురిసిందని చెప్పొచ్చు. ఒక రకంగా ఇటు యంగ్ ప్లేయర్స్, అలాగే అన్క్యాప్డ్ ప్లేయర్స్, అలాగే ఫారెన్ ప్లేయర్స్ వీళ్ళందరితోనూ ఒకసారి రసవత్తరంగా ఆక్షన్ జరిగిందని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్ల రూపాయల బిడ్డింగ్తోని ఈరోజు IPL ఆక్షన్ క్రికెట్ అభిమానులని ఒక్కసారి షాక్ చేసింది, కొంత సర్ప్రైజ్ చేసింది. IPL వేలంలో ఈసారి సెన్సేషనల్గా కొన్ని చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని 2 యంగ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 14 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇటు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ వీరిద్దరిని 14.2 crores చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా IPL చరిత్రలోనే ఒక అన్క్యాప్డ్ ఆటగాడికి ఇంత భారీ మొత్తం రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఇద్దరు చరిత్రలో హైలీ పెయిడ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇదే వేలంలో మరొక అన్క్యాప్డ్ ప్లేయర్ ఇటు కశ్మీర్ నుంచి ఆకిబ్ దార్ను ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 crores ఆప్షన్లో కొనుగోలు చేసింది. సో కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ ధరతోనే వేలంలోకి వచ్చారు ఇటు ప్రశాంత్ వీర్. ఒక్కసారిగా ఇటు కోటీశ్వరుడు అయిపోయాడని చెప్పుకోవచ్చు, కోటీశ్వరుడిగా మారిపోయాడు. ప్రశాంత్ వీర్ ప్రతిభను గుర్తించి ఇటు CSK అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళిద్దరు పోటాపోటీగా ఈ ఆప్షన్లో పాల్గొన్నారు. దాని తర్వాత 20 ఏళ్ళ ఏజ్ మాత్రమే ఉంది ఇటు ప్రశాంత్ వీర్కి. తన స్వగ్రామం ఒకసారి మనం చూస్తే యూపీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి ప్రశాంత్ వీర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయగలడు. సో అద్భుతమైన ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. సో రవీంద్ర జడేజా తరహాలోనే ఇటు బౌలింగ్ చేస్తాడు, అలాగే బ్యాటింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కూడా చేయగలుగుతున్నాడు. సో జూనియర్ జడేజా అని కూడా పిలుస్తున్నారు అతన్ని. రవీంద్ర జడేజాని మరి రీప్లేస్ చేయబోతున్నాడా అంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రాజస్థాన్ నెక్స్ట్ మనం చూస్తే ఇటు రాజస్థాన్కి చెందిన యంగ్ బ్యాట్స్మెన్
కార్తిక్ శర్మ రికార్డు స్థాయిలో అతన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ 14.2 క్రోర్స్కి కొనుగోలు చేసింది. ఈ 19 ఏళ్ల అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తిక్ శర్మ ఇతడు రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ పైన రీసెంట్ టైమ్స్లోనే ఒక సెంచరీ కూడా చేశాడు.